ఆ ఎమ్మెల్యేకు పవర్ కట్స్ పడబోతున్నాయా? పార్టీ పెట్టిన డెడ్ లైన్ లోపు మారకుంటే పేరుకు మాత్రమే శాసనసభ్యుడిగా మిగిలిపోతారా? పిలిచి పదవి ఇచ్చి ఎమ్మెల్యే ఏం చేస్తే ఇమేజ్ పెంచుకోవాల్సింది పోయి పార్టీని సైతం డ్యామేజ్ చేస్తున్నారన్న అపఖ్యాతి మూటగట్టుకుంటున్న ఆ నాయకుడు ఎవరు? జనసేన అధినేత పెట్టిన డెడ్ లైన్ ను ఆయన దాటగలరా? లెట్స్ వాచ్. ఊహించని విధంగా పొలిటికల్ స్క్రీన్ మీదకి వచ్చి జనసేన తరపున ఎమ్మెల్యే అయిన చిర్రి బాలరాజు వ్యవహారం ఇటు పార్టీకి అటు ఆయన అనుచర గణానికి కూడా తలనొప్పిగా మారిందిట. పోలవరం నుంచి ఎన్నికై 2 ఏళ్లు కూడా పూర్తవకముందే వివాదాస్పద ఎమ్మెల్యేల లిస్ట్ టాప్ ప్లేస్ లోకి చేరిపోయారాయన. అవినీతి ఆరోపణలు ఒకవైపు, వ్యక్తిగత వ్యవహారాలతో డ్యామేజ్ మరోవైపు కలగలిసి పార్టీ అధినేతతో చివాట్లు తినాల్సిన పరిస్థితి. అలాగే ఇచ్చిన డెడ్ లైన్ లోపే వివాదాలన్నింటినీ పరిష్కరించుకుని ఎమ్మెల్యే నార్మల్ కు వస్తారా అన్నది ఇప్పుడు నియోజకవర్గంలో ఇంట్రెస్టింగ్ టాపిక్. అదే సమయంలో 2 ఏళ్లుగా లేనిది 4 వారాల్లో మారతారా? అసలు అది అయ్యే పనేనా అన్న పెదవి విరుపులు సైతం వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే ఇమేజ్ అంతలా డ్యామేజ్ అవడానికి అధినేత పవన్ కళ్యాణ్ డెడ్ లైన్ పెట్టి మరీ వ్యవహారాలు చక్కబెట్టుకోమని చెప్పడానికి వెనుక కారణాలు చాలానే ఉన్నాయని అంటున్నారు ఆయన అనుచరులు. గత ఎన్నికల్లో జనసేన టికెట్ తెచ్చుకోవడం దగ్గర నుంచి ఎమ్మెల్యేగా గెలిచే వరకు వెనక ఉండి నడిపిన నేతలందర్నీ ఉన్న ఫలంగా పక్కన పెట్టేశారట బాలరాజు. ప్రతి వ్యవహారంలోనూ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు గట్టిగా ఉన్నట్టు జనసేన నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. మట్టి తవ్వకాల దగ్గర నుంచి ఇసుక తరలింపు వరకు, పేకాట స్థావరాల నుంచి క్రికెట్ బెట్టింగ్లు నడిపే బ్యాచ్లన్నింటినీ వెనకేసుకుని రావడమే కొంప ముంచిందని అంటున్నారు ఆయన అనుచరులు. ఏరు దాటే వరకు ఓడమల్లన్న, దాటాక బోడి మల్లన్న అన్నట్టుగా ఎమ్మెల్యే తీరు మారిపోవడం వల్లే బాలరాజుకు శత్రువులు పెరిగిపోయారంటూ ఆయన సన్నిహిత వర్గాలే చెవులు కోరుకుంటున్నాయి. ఇటీవల పార్టీ అధినేత పిలిచి మరీ చివాట్లు పెట్టడంతో చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు పరిస్థితి మారిపోయిందని అంటున్నారు. అంత జరిగినా ఇప్పటికీ ఆయన వ్యవహార శైలిలో మార్పు కనిపించడం లేదని స్థానికంగా మాట్లాడుకుంటున్నారు. నియోజకవర్గంలో చేయాల్సిన అభివృద్ధి పనుల విషయాన్ని పక్కన పెట్టి సొంత వ్యవహారాలు చక్కబెట్టుకోవడంలో నిమగ్నమైన ఎమ్మెల్యే తీరుపై పార్టీ వర్గాలు ఎప్పటికప్పుడు అధిష్టానానికి సమాచారం ఇస్తూనే ఉందట. జనసేనలో కీలకంగా వ్యవహరించే ఓ వర్గం తనకి అనుకూలంగా ఉండే వర్గాన్ని మాత్రమే దగ్గరికి చేర్చుకుంటున్న ఎమ్మెల్యే అటు టీడీపీ ఇటు జనసేన అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుల్ని పక్కన పెడుతున్నారట. అయితే అధినేత ఆదేశాలతో ఇప్పుడు అదే క్యాడర్ను ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా చేయకుంటే పదవీ కాలం పూర్తయ్యేలోపు కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుందని అంటున్నారు పోలవరం కూటమి నేతలు. బాలరాజు విషయంలో అధినేత ఇచ్చిన 4 వారాల గడువులోపు అభివృద్ధి పనుల్ని పరుగులు పెట్టించటం, వ్యక్తిగత వ్యవహారాల్ని సెట్ చేసుకోవటం, క్యాడర్ని ఏకతాటిపైకి తీసుకురావడం లాంటివి చేయాల్సి ఉంది. వీటిలో ఏ ఒక్కటి జరగకపోయినా ఎమ్మెల్యే పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అవుతుందంటున్నారు అక్కడి నేతలు. భవిష్యత్తులో నియోజకవర్గంలో పట్టు చేజారకుండా ఉండేందుకు టీడీపీ క్యాడర్ యాక్టివ్ కావాలంటూ ఆ పార్టీ అధిష్టానం ఇప్పటికే తమ్ముళ్లకు పిలుపునిచ్చినట్లు సమాచారం. దీంతో డ్యామేజ్ ను కవర్ చేసుకునేందుకు ఎమ్మెల్యే ప్రాధాన్యతను తగ్గించి 3 మెన్ కమిటీ ద్వారా నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్ని పర్యవేక్షించే ఏర్పాట్లు చేసే దిశగా జనసేన అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే ఎమ్మెల్యే అధికారంలో ఉన్నా ఆయన పవర్ను మాత్రం కట్ చేసే ఆలోచనలో ఉందన్నమాట. మార్పులు జరక్కుంటే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి పరాభవం తప్పదనే లెక్కలున్నాయి. మరి డెడ్ లైన్ దాటేలోపు పోలవరం ఎమ్మెల్యే దారికొస్తారో లేదో చూడాలి.